డేటింగ్ యాప్స్ పై టీవీ9 ప్రసారం చేసిన వరుస కథనాలతో యువత కదిలింది. డేటింగ్ యాప్స్ వల్ల వచ్చే అనర్థాలపై యువత విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ విశాఖలో ఆందోళన ర్యాలీ నిర్వహించింది. లవ్, రొమాన్స్, రిలేషన్షిప్ బంధాలకు ఇప్పుడు డేటింగ్ యాప్లు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. ఎలాంటి ముఖపరిచయం లేకపోయినా, ఎన్నడూ ప్రత్యక్షంగా కలుసుకోకపోయినా కొన్ని బంధాలు అలా అల్లుకుపోతున్నాయి అంతే. అదే సమస్యలకు, వ్యసనాలకు కూడా దారితీస్తున్నాయి. యువత వీక్నెస్ ను పెట్టుబడిగా పెట్టుకున్న ఇలాంటి డేటింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా విశాఖలో యువకులు, విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. డేటింగ్ యాప్స్ వ్యభిచారానికి అడ్డాలుగా మారుతున్నాయని ఆరోపించారు. డేటింగ్ యాప్స్ ను నిషేధించాలని డిమాండ్ చేశారు. విశాఖలోని శివాజీపాలెంలో నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని విద్యార్థులు నిరసన తెలిపారు. టీవీ9 లో స్టోరీ చూసిన తర్వాతనే ఈ నిరసన చేయాలని మా టీము జనజాగరణ సమితి టీము నిర్ణయించుకున్నాం. టీవీ9 యాజమాన్యానికి రాష్ట్ర ప్రజలందరి తరఫున, యువత తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ డేటింగ్ యాప్లు వల్ల జరిగే నష్టం ఏంటనేది వరుసగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మేము యూత్ను అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈరోజు నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. జనజాగరణ సమితి సభ్యులు చేపట్టిన నిరసనకు యువత స్థానికుల నుంచి మద్దతు లభించింది.